ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి వీడియోలు చూస్తున్న మీకందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితమునకు మేలుకరంగా ఉన్నవి అని భావిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునటంతో పాటు మీ కామెంట్స్ను కూడా తెలియపరచండి. అలాగే ఈ యొక్క ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి వీడియోలు మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోలు షేర్ చేసి దేవుని పనిలో మీరు నాతో కలిసి జత పనివారుగా కొనసాగాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ సహోదరుడు మిద్దే పులంరాజ్. ప్రియులరా, గత సంవత్సరము 2023వ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి ఆయన నామ మహిమార్థమై అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే అనేక గ్రామాలను దర్శించి సువార్త ప్రకటించటం జరిగింది. దేవుని పనిలో నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ నూతన సంవత్సరము 2024వ సంవత్సరానికి సంబంధించి నూతన సంవత్సర ప్రణాళిక 2024 అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అవును ప్రియులరా, అల్పుడను, అభాగ్యుడను, దూరస్థుడను, ఎన్నికలేని వాడనైన నన్ను తన సేవ కోసము ఎన్నుకొని తన సేవ నిమిత్తము నన్ను ఈ రీతిగా వాడుకొనుచు ఉన్న దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. ఆయన సేవా పరిచర్యను కొనసాగించుటలో పౌలు చెప్పినట్లుగానే నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనకుండా సేవ చేయాలని నిరీక్షణ కలిగి ఉన్నాను. ఆ రీతిగా సిద్ధపాటుతో ఉన్నాను. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో తన యొక్క సిద్ధపాటును గూర్చి ఈ రీతిగా చెప్పాడు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని తను తాను సేవ కొరకు సిద్ధపాటుగా ఎన్నుకొని తను తాను సిద్ధపరుచుకొని దేవుని యొక్క సేవను కొనసాగించాడు. దేవుని ఎంతగానో మహిమపరిచాడు. తన సేవలు అనేకులను ప్రభువు చెంతకు చేర్చాడు. యేసుక్రీస్తు నామములో రక్షింపబడినట్లుగా పనిచేశాడు. ఆయన పనిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా దేవుని పని కొనసాగిస్తూ ఉన్నాను. ఆ పనిలో భాగంగా ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర ప్రణాళికను సిద్ధపరచుకున్నాను. ఈ నూతన సంవత్సరం యొక్క ప్రణాళిక పట్టికలో భాగంగా ఒకటి, నీకోసం సువార్త అన్న శీర్షికలో ప్రతిరోజు ఒకరికి యేసుక్రీస్తుని గూర్చి చెప్పడం, యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త వినిపించటం. ఇది సంవత్సరాంతము వరకు కొనసాగించాలి అని ఆశ కలిగి ఉన్నాను. అనగా 365 రోజులకు గాను 365 మందికి యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త, నీకోసం సువార్త అన్నటువంటి కార్యక్రమం ద్వారా చెప్పాలి అని ఆశ కలిగి ఉన్నాను. ఇక రెండవది, మీకోసం సువార్త. ఈ శీర్షికలో వారానికి ఒక కుటుంబానికి సువార్త చెప్పడం. ఈ కార్యక్రమంలో
వారానికి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి అంతటికి యేసుక్రీస్తుని గురించి చెప్పడం. ఈ క్రమంగా సంవత్సరము వరకు అనగా 52 వారాలు మీకోసం సువార్త అన్నటువంటి కార్యక్రమం ద్వారా 52 కుటుంబాలకు సువార్త చెప్పాలి అని సంకల్పించుకున్నాను. ఇక మూడవది, మన కోసం సువార్త అన్నటువంటి శీర్షికలో నెలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇది వరకు కుటుంబ కూడికలోను అలాగే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి సువార్త చెప్పినటువంటి వాళ్ళనందరినీ ఒక దగ్గర సమావేశపరిచి వారికి యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త మరొకసారి తెలియచేయటం. ఈ క్రమంగా సంవత్సరానికి 12 సమావేశాలు జరపాలని ఆశ కలిగి ఉన్నాను. ఇక నాలుగవది, పల్లెకు పోదాం సువార్త ప్రకటిద్దాం అన్న కార్యక్రమానికి నెలలో 2 గ్రామాల చొప్పున సంవత్సరానికి 24 గ్రామాలలో సువార్త ప్రకటించాలి అని సంకల్పించుకున్నాను. ఇక ఐదవది, సువార్త పండుగలు అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలు సంవత్సరానికి 2 జరపాలని ఆశ కలిగి ఉన్నాను. 6 నెలలకొకటి 6 నెలలకొకటి చొప్పున సంవత్సరానికి 2 సువార్త పండుగలు అన్నటువంటి కార్యక్రమం ద్వారా మంచి సువార్త సభలు ఏర్పాటు చేసి సువార్తను ప్రకటించాలి అని ఆశ కలిగి ఉన్నాను. ఇక ఆరవది, లేఖనాల పరిశోధన అన్నటువంటి కార్యక్రమంలో ఒక్కొక్క అంశాన్ని విశ్లేషణ చేసి ఎదుటివారు అడిగేటటువంటి సందేహాలు వారి యొక్క అనుమానాలకు సంబంధించి పరిశుద్ధ వాక్యం ఇచ్చేటటువంటి వివరణతో కూడినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది. ఇక ఏడవది, విశ్వాసులు కేవలము ప్రార్థనకే పరిమితమయ్యేవారు కాకుండా నిత్య జీవానికి నడిపించేటటువంటి సాధనమైన వాక్యము నేర్చుకొనుటలో వారికి కావలసినటువంటి మెలకువలు నేర్పించే బైబిల్ స్కూలు ఏర్పాటు చేయాలి అని, ఆ స్కూల్లో వాక్యం పట్ల వాళ్ళు ఆకర్షితులయ్యే విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని నేర్పించాలి అన్న ఆశ కలిగి ఉన్నాను. ఈ రీతిగా ఈ నూతన సంవత్సరము అంతటిలో కూడా పని కలిగిన వాడనుగా ఉండాలి అని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులరా, యజమానుడు వచ్చు వేళకు పని కలిగిన దాసుడు ధన్యుడు అని వాక్యం అంటుంది. పని లేనటువంటి సోమరితనంగా ఉండేటటువంటి కాపరి కోతకాలమందు నిద్రించువాడుగా ఉన్నట్టే. కనుక దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ పనిలో అప్రమత్తుడనై శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో త్రికరణ శుద్ధిగా దేవుని పని కొనసాగించాలి అని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ యొక్క దేవుని పరిశుద్ధమైనటువంటి పనిని నిర్విఘ్నంగా కొనసాగించాలి అని అంటే తప్పక ప్రార్థన అవసరత చాలా ఉన్నది గనక ప్రియులరా, మీరందరూ ప్రత్యేకంగా ఈ నా ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లందరూ కూడా తప్పక మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఈ నా పని యొక్క ప్రణాళిక పట్టిక కొనసాగునట్లుగా ప్రార్థనలో ఎత్తిపట్టండి. అలాగే నాకు అన్ని విధాలుగా మీ యొక్క సలహాలు అందించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, నేను చేసేటటువంటి పనిలో మీ వంతుగా కూడా
జత పనివారుగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు నా పనిలో జత పనివారుగా కొనసాగిస్తే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ప్రియులారా, నేనొక్కడనన్నటువంటి ఆలోచన నాకు లేకుండా మనము కలిసి దేవుని పని చేసి దేవుని మహిమార్థమై దేవుని యొక్క రాజ్య సువార్త పనిలో దేవుణ్ణి గణపరుద్దాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.